నమస్కారం, అప్టేక్ జాబ్స్కి స్వాగతం. ఇవాళ మనం చర్చించుకోబోయే కరెంట్ అఫైర్ ఏంటి అని తెలుసుకోబోయే ముందు ఒకసారి ఈ ఆర్డర్ ఏమని గమనించండి. చాలా బాగుంది కదా. ఇంతకీ దాన్ని ఎందుకు చూడమని అంటున్నారా? ఇవాళ మనం చర్చించుకోబోయే కరెంట్ అఫైర్ అదే కాబట్టి. చాబహార్ ఓడరేవు, చాబహార్ పోర్ట్ మన భారతదేశానికి సంబంధించి వ్యూహాత్మకంగా అంటే స్ట్రాటజిక్గా చాలా ఇంపార్టెన్స్ ఉన్న సీ పోర్ట్ ఇది. మనం ఇప్పుడు ఈ పోర్ట్ గురించి ఎందుకు చర్చించుకుంటున్నాం, ఈ పోర్ట్ వల్ల భారతదేశానికి ఉన్న ఇంపార్టెన్స్ లేదా ప్రాముఖ్యత ఏంటి, హౌ ఈజ్ ఇట్ బెనిఫిటింగ్ ఇండియా అనేది కూడా మనం ఈ వీడియోలో గమనిద్దాం. మనం ఇంతకీ ఈ చాబహార్ పోర్ట్ అనే అంశం గురించి ఎందుకు చర్చించుకుంటున్నాము అంటే, ఇటీవల షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ యుఎన్ఓ తర్వాత రీజియన్ అంటే ప్రాంతీయ పరంగా అతిపెద్ద సంస్థ ఏదన్నా ఉందా అంటే అది ఎస్సీఓ. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించాల్సింది, ఇది ఒక యూరేషియన్ గ్రూప్ అని చెప్పవచ్చు. అంటే యూరోప్కి సంబంధించిన కొన్ని ప్రాంతాలు, అలానే ఏషియాకి సంబంధించిన ప్రాంతాలు ఇందులో భాగస్వాములు అయ్యాయి. ప్రస్తుతం ఈ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో 8 దేశాలు ఉన్నాయి, 8 కంట్రీస్. ఆ 8 కంట్రీస్ ఏంటంటే చైనా, రష్యా, ఇండియా, పాకిస్తాన్, కజకిస్తాన్, కిర్గిస్తాన్, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్. ఈ 8 కంట్రీస్తో పాటు నేపాల్ అని, ఆఫ్ఘనిస్తాన్ అని వాటికి అబ్జర్వర్ స్టేటస్ ఇచ్చారు. అంటే వాళ్ళు ఈ సమావేశంలో పాల్గొనవచ్చు కానీ వాళ్ళు నిర్ణయాలు తీసుకోలేరు. సో మన భారతదేశం ఇందులో కూడా ఒక కీ మెంబర్. మరి ఇంతకీ ఈ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో సంస్థ, దీని యొక్క స్థాపన ఎస్టాబ్లిష్మెంట్ ఎప్పుడు జరిగింది అంటే 15 జూన్ 2001 సంవత్సరంలో జరిగింది. దీని యొక్క ప్రధాన కార్యాలయం బీజింగ్లో ఉంది. చాలామంది పేరులో షాంఘై ఉంది కదా, సో షాంఘైలో హెడ్ క్వార్టర్స్ ఉంది అని అనుకుంటారు. బట్ హెడ్ క్వార్టర్స్ చైనా దేశం యొక్క రాజధాని అయిన బీజింగ్లో ఉంది. గుర్తుపెట్టుకోండి, బీజింగ్కి ఇంతకు ముందు పెకింగ్ అని పిలిచేవాళ్ళు దాన్ని. అలానే ఇంతకీ ఈ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో ఏం జరిగిందంటే, విదేశాంగ మంత్రివర్గ భేటీలో ఈ ప్రాంతంలో కనెక్టివిటీని పెంచడంలో చాబహార్ పోర్టు కోసం భారతదేశం ఒక గొప్ప పాత్ర పోషించేందుకు ముందుకు వచ్చింది. సో ఐ విల్ టేక్ ద రెస్పాన్సిబిలిటీ, నేను దీన్ని ఇంకా బాగా డెవలప్ చేయాలనుకుంటున్నాను అని చెప్పి ఇండియా ముందుకు వచ్చింది. ఎందుకు అంట, అక్కడ కనెక్టివిటీని పెంచడానికి. వెన్ వి సే కనెక్టివిటీ, ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ రోడ్ ఆర్ రైల్ ఆర్ ఎయిర్వేస్ ఆర్ సీ ట్రాన్స్పోర్ట్. ఎన్ని రకాలుగా పాసిబుల్ అయితే అన్ని రకాలుగా అక్కడ కనెక్టివిటీని పెంచడం. ఉదాహరణకి మనం హైదరాబాద్ను ఒకవేళ ఎగ్జాంపుల్గా తీసుకున్నట్టయితే, హైదరాబాద్కి సముద్ర తీరం లేదు. సో ఓడరేవు ఆబ్వియస్లీ పాసిబుల్ కాదు. సో ఇప్పుడు మన హైదరాబాద్కి సంబంధించి కనెక్టివిటీ అనే అంశం గురించి ప్రస్తావిస్తే రోడ్, రైల్, ఎయిర్వేస్. అదే మనం ఒకవేళ విశాఖపట్నాన్ని ఎగ్జాంపుల్గా తీసుకున్నాం అనుకోండి, విశాఖపట్నంకి ఓడరేవు కూడా ఉంది, అలానే అక్కడ రోడ్వేస్ ఉన్నాయి, రైల్వేస్ ఉంది, ఎయిర్వేస్ ఉంది, వాటర్వేస్ కూడా ఉన్నాయి. సో అలా చాబహార్ పోర్టును కూడా సీవేస్తో ఇంక్లూడ్ చేస్తూ రోడ్వేస్, రైల్వేస్, ఎయిర్వేస్ పరంగా దాని యొక్క కనెక్టివిటీని పెంచాలి అని. కనెక్టివిటీని ఎందుకు పెంచాలి, దానికి గల ముఖ్య కారణం ఏంటో మనం కొద్దిసేపట్లో తెలుసుకుందాం. బట్ దిస్ ఈస్ ద రీజన్ వై ఇట్ ఈస్ ఇన్ ద న్యూస్. ఇక్కడ మీరు షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ యొక్క చిహ్నాన్ని గమనించవచ్చు. అలానే మనం ఇందాక తెలుసుకున్నాం, చైనా, రష్యా, ఇండియా, పాకిస్తాన్, కజకిస్తాన్, కిర్గిస్తాన్, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్ అని. అలా ఆ 8 దేశాలు ఏవైతే ఉన్నాయో ఆ దేశ నాయకులను మనం ఇక్కడ గమనించవచ్చు. ఇప్పుడు మనం చాబహార్ పోర్టు గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. చాబహార్ ఓడరేవు గల్ఫ్ ఆఫ్ ఓమన్లోని ఆగ్నేయ ఇరాన్లో ఉంది. ఆగ్నేయం అంటే మనం కనుక గమనిస్తే దిక్కులు మూలలు అంటూ ఉంటారు. సో సౌత్ ఈస్ట్ ఏదైతే ఉందో ఆ మూలని లేదు దక్షిణ భాగం తూర్పు భాగానికి మధ్యలో ఉన్నది ఏదైతే ఉందో సౌత్ ఈస్ట్, దాన్ని ఆగ్నేయం అంటారు. సో సౌత్ ఈస్ట్ ఇరాన్లో ఉంది. ఎక్కడుంది? గల్ఫ్ ఆఫ్ ఓమన్ దగ్గర. ఇక్కడ మీరు మ్యాప్లో గమనించినట్టయితే ఇక్కడ ఈ ప్రాంతంలో చాబహార్ పోర్ట్ ఉంది. ఈ ప్రాంతాన్ని గల్ఫ్ ఆఫ్ ఓమన్ అంటారు, ఈ ప్రాంతాన్ని పర్షియన్ గల్ఫ్ అంటారు. ఇప్పుడు మీకు డౌట్ వస్తుంది, ఇంతకీ గల్ఫ్ అంటే ఏంటి అని. మీరు ఎప్పుడైనా బే అనే పేరు విన్నారా? బే అంటే అబేయో ఇదరా, ఆ బే కాదు, బే ఆఫ్ బెంగాల్, హడ్సన్ బే ఇది. ఉదాహరణకి ఇక్కడ మీరు బే ఆఫ్ బెంగాల్ గమనించవచ్చు. బే అన్న గల్ఫ్ అన్న ఆల్మోస్ట్ ఒకటే. 3 వైపుల నుంచి ఒకవేళ ల్యాండ్ కవర్ చేసేస్తే అది ఒకవేళ ఒక సముద్రానికి సంబంధించిన భాగమే అయితే అప్పుడు దాన్ని బే కానీ గల్ఫ్ కానీ అంటారు. కానీ 2 మేజర్ డిఫరెన్సెస్ ఏంటి అని అంటే, ఒకటి, గల్ఫ్ ఎప్పుడు కూడా వైడ్గా విస్తారంగా ఉండదు, చాలా నేరోగా ఉంటుంది. అలానే ఇంకోటి దాని యొక్క ఓపెనింగ్, అంటే ఒకవేళ అది సముద్రంతో ఎక్కడైతే కలుస్తుందో ఆ ప్రాంతాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే, ఉదాహరణకి బే ఆఫ్ బెంగాల్ చూడండి ఎంత ఓపెన్గా ఉందో, వెరాజ్ గల్ఫ్ చాలా సన్నగా ఉంటుంది. అండ్ దట్ ఈస్ ద డిఫరెన్స్. అదర్వైజ్ గల్ఫ్ అన్న బే అన్న ఆల్మోస్ట్ ద సేమ్. అలా ఇది గల్ఫ్ ఆఫ్ ఓమన్ దగ్గర ఉంది. ఇరాన్ దేశంలో సముద్రానికి నేరుగా ప్రవేశం ఉన్న ఏకైక నౌకాశ్రయం ఇది. అండ్ దట్ ఈస్ వై ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద స్ట్రాటజిక్ పోర్ట్స్, వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పోర్ట్స్. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే ఇరాన్కి ఇదంతా సముద్ర తీరం ఉంది, కానీ అక్కడ ఏ ప్రాంతాల్లో అయితే ఓడరేవులు ఉన్నాయో అవన్నీ కూడా ఆ పర్షియన్ గల్ఫ్కి అటాచ్ అయి ఉన్నాయి. వేరాజ్ ఈ చాబహార్ పోర్ట్ ఒకటే డైరెక్ట్గా అరేబియన్ సీకి యాక్సెస్ని తెచ్చుకోగలదు. అండ్ దట్ ఈస్ వై ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్.
ఎవరైతే ఆ పోర్ట్ని కంట్రోల్ చేయగలుగుతారో లేదా ఆ పోర్ట్లో యాక్సెస్ పొందగలుగుతారో ఇట్ బికమ్స్ కీ. ఇది శక్తి వనరులు అధికంగా ఉన్న ఇరాన్ యొక్క దక్షిణ తీరంలోని సిస్తాన్ బలూచిస్తాన్ ప్రావిన్స్లో ఉంది. సో ఇరాన్ దేశంలో ఏ ప్రావిన్స్లో ఉంది లేదా ఏ రాష్ట్రంలో ఉంది అంటే సిస్తాన్ బలూచిస్తాన్ ప్రావిన్స్లో ఉంది. ఏది ఈ చాబహార్ అనే పోర్ట్. మధ్య ఆసియా దేశాలతో భారతదేశం, ఇరాన్ మరియు ఆఫ్ఘనిస్తాన్ వాణిజ్యం కోసం చాబహార్ ఓడరేవు బంగారు ద్వారంగా పరిగణించబడుతుంది. ఎందుకు అనేది మనం కొద్దిసేపట్లో తెలుసుకుందాం. బట్ రిమెంబర్, ఇండియా ఒకవేళ ఆఫ్ఘనిస్తాన్కి ఏదన్నా పంపించాలి అంటే ఇక్కడ ఇరాన్ నుంచే పంపించాలి. అదేంటి, ఇక్కడ పాకిస్తాన్ ఉంది, అలానే ఇక్కడ ఇండియా జమ్మూ కాశ్మీర్ దగ్గర కూడా బోర్డర్ షేర్ చేసుకుంటుంది కదా ఆఫ్ఘనిస్తాన్తో. మరి అక్కడి నుంచి పంపించకుండా ఇలా ఎందుకు పంపిస్తున్నాను మనం కొద్దిసేపట్లో తెలుసుకుందాం. అండ్ నౌ విల్ టాక్ అబౌట్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ చాబహార్ పోర్ట్. ఇది సముద్రాన్ని ఉపయోగించి ఆఫ్ఘనిస్తాన్కు సరుకు రవాణా చేయడంలో పాకిస్తాన్ను దాటవేయడానికి భారతదేశానికి మార్గం సుగమం చేస్తుంది. దిస్ ఈజ్ ద మెయిన్ రీజన్. యాక్చువల్లీ చాబహార్ పోర్ట్లో ఇండియా ఎందుకు ముఖ్యమైన పాత్ర పోషించాలి అనుకుంటుందంటే, ఇక్కడ ఒకసారి జాగ్రత్తగా గమనిస్తే ఆఫ్ఘనిస్తాన్తో మనం ఇక్కడ కొంచెం బోర్డర్ని షేర్ చేసుకుంటున్నాము. వేరాజ్ ఇంకెక్కడ మనం గమనించినా కూడా ఆఫ్ఘనిస్తాన్తో మనం బోర్డర్ షేర్ చేసుకోవట్లేదు. కానీ ఇక్కడ ఒక చిక్కొచ్చి పడింది. మామూలుగా ఈ ప్రాంతాన్ని గమనించినట్టయితే కొంచెం హోస్టైల్ ఏరియా, సెన్సిటివ్ ఏరియా. అది ఎప్పుడూ కూడా ఆ ఎల్ఓసి దగ్గర ఉద్రిక్త వాతావరణం నెలకొంటూ ఉంటుంది. అందుకని ఆ ప్రాంతం గుండా ఆఫ్ఘనిస్తాన్కి సరుకు రవాణా చేయాలంటే అది కొంచెం కష్టం. వెల్, ఇట్స్ నాట్ ఇంపాసిబుల్, బట్ స్టిల్ ఇట్స్ డిఫికల్ట్. అండ్ ఎక్కువ సరుకు రవాణా చేయాలి అని అంటే అప్పుడు మనం ఎయిర్వేస్ ద్వారా, రోడ్వేస్ ద్వారా పంపించడం కష్టం. అందుకు గాను వాళ్ళు సముద్రాన్ని యాక్సెస్ చేస్తున్నారు. అండ్ బికాస్ సీ ట్రాన్స్పోర్ట్ ఈజ్ వన్ ఆఫ్ ద చీపెస్ట్ ట్రాన్స్పోర్ట్స్. సో ఇప్పుడు సీ నుంచి పంపించాలి అని అంటే ఎక్కడో అక్కడ సముద్రం తీరం ఉన్న దేశానికి పంపించాలి. అండ్ అక్కడి నుంచి భూమార్గం ద్వారా పంపించాలి. సో ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్కి దగ్గరలో ఉన్న దేశాలు ఏంటి కంపేర్ టు ఇండియా? ఒకటి పాకిస్తాన్, రెండు ఇరాన్. పాకిస్తాన్ ఇండియాకి యాక్సెస్ ఇవ్వట్లేదు. ఆ పాకిస్తాన్లో ఏదో ఒక సీ, ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ మనకి గ్వాదర్ కనిపిస్తుంది. ఈ గ్వాదర్ పోర్ట్కి ఒకవేళ మనం సరుకు రవాణా పంపించి అక్కడి నుంచి ఆఫ్ఘనిస్తాన్కి పంపిద్దాం అంటే పాకిస్తాన్ మనకి యాక్సెస్ ఇవ్వట్లేదు. అండ్ దట్స్ వై ఇండియా ఈజ్ లుకింగ్ ఫర్ ద నియరెస్ట్ పోర్ట్. ఏది? ఈ చాబహార్ అనే పోర్ట్. అలానే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే ఈ చాబహార్ పోర్ట్ అలానే గ్వాదర్ పోర్ట్ రెండింటికి మధ్య దూరం కేవలం 72 కిలోమీటర్లే. అలానే ప్రస్తుతం పాకిస్తాన్ తన భూభాగాన్ని ఆఫ్ఘనిస్తాన్కు సరుకు రవాణా చేయడానికి భారతదేశానికి భూమార్గం అనుమతించట్లేదు. ఇన్ఫ్యాక్ట్ అనుమతించదు కూడా, బికాస్ ఆఫ్ ద రిలేషన్స్ దట్ వీఆర్ హ్యావింగ్ విత్ ఇన్ పాకిస్తాన్. ఇది అరేబియా సముద్రంలో చైనీస్ ఉనికిని కూడా ఎదుర్కొంటుంది. దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద కీ రీజన్. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఇంటర్నేషనల్ రిలేషన్స్ అనే అంశం బయటకు వస్తుంది. ఇన్ జనరల్గా ఎవరైనా ఏమనుకుంటారు, పాకిస్తాన్తో మనకి సత్సంబంధాలు లేవు, మంచి రిలేషన్స్ లేవు కాబట్టి పాకిస్తాన్ అలౌ చేయట్లేదు అని. కాకపోతే ఇక్కడ జాగ్రత్తగా గమనించాల్సింది, ఇక్కడ ఏ దేశం ఉంటుంది అంటే వెంటనే ఆలోచించుకోకుండా మనం ఎప్పుడు చెప్పే దేశం పేరు చైనా. చైనాతో కూడా ఇండియాకి రిలేషన్స్ అంత బాగా లేవు. వెల్, ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఎవరు కూడా మంచివాళ్ళు కాదు, ఎవరు కూడా చెడ్డవాళ్ళు కాదు. ఎవ్రీవన్ లుక్స్ ఆఫ్టర్ దర్ ఓన్ బెనిఫిట్. దట్స్ కాల్డ్ రియలిజం. ఆ పరంగా చూసుకున్నట్టయితే చైనాకి కూడా అరేబియన్ సీ కావాలి. బికాజ్ మీరు ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే ఈ పర్షియన్ గల్ఫ్ నుంచి అలా వెళ్తే యూరోప్ దాకా యాక్సెస్ దొరుకుతుంది. సో ఈ ఆసియా ఖండంలో మేజర్ పవర్స్ ఎవరైతే ఉన్నారో, ఇండియా అవ్వచ్చు, చైనా అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా ఈ అరేబియన్ సీ ద్వారా యూరోప్కి యాక్సెస్ పొందాలి, ఈ పర్షియన్ గల్ఫ్కి యాక్సెస్ పొందాలి అని ఎదురు చూస్తున్నారు. కానీ ఇండియా కంటే ఆల్రెడీ ఇక్కడ అరేబియన్ సీ కోస్టల్ ఏరియా ఉంది. సో సమ్హౌ ఇట్స్ ఓకే. బట్ వేరాజ్ చైనాకి ఆ పాసిబిలిటీ లేదు. అందుకని చైనా ఏం చేసిందంటే ఈ పాకిస్తాన్ దేశంలోని గ్వాదర్ పోర్ట్ ఏదైతే ఉందో దాన్ని 40 ఏళ్లకు పాటు లీజుకి తీసేసుకుంది. జాగ్రత్తగా గమనించండి, ఆ గ్వాదర్ పోర్ట్ యొక్క యాజమాని, ఓనర్ ఎవరు అంటే ఆ గ్వాదర్ పోర్ట్ అథారిటీ పాకిస్తాన్ ప్రభుత్వమే. కానీ దాన్ని ఆపరేట్ చేస్తుంది ఎవరు అంటే చైనీస్ ప్రభుత్వం. ఎందుకంటే చైనా స్టేట్ ఓన్డ్ ఏదైతే పోర్ట్ అథారిటీ ఉందో అది ఇక్కడ ఆపరేట్ చేస్తుంది. సో ఇండైరెక్ట్గా అక్కడ చైనీస్ ప్రెజెన్స్ ఉంటుంది. సో ఇప్పుడు ఆబ్వియస్లీ ఇక్కడ చైనీస్ ప్రెజెన్స్ ఉంది, ఇండియాకి చైనాకి పడట్లేదు, ఇండియాకి పాకిస్తాన్కి పడట్లేదు. సో ఇప్పుడు వీళ్ళిద్దరినీ చెక్లో పెట్టాలి. అట్ ద సేమ్ టైం ఇండియా ఆఫ్ఘనిస్తాన్ రిలేషన్స్ దెబ్బతినకూడదు. అందుకు గాను ఇప్పుడు చాబహార్ పోర్ట్ దాకా ఎలాగో మనం సరుకు రవాణా చేసి అక్కడి నుంచి రోడ్ ట్రాన్స్పోర్ట్ లేదా రైల్ ట్రాన్స్పోర్ట్ ద్వారా ఇరాన్ నుంచి ఆఫ్ఘనిస్తాన్కి పంపించడానికి అవకాశం ఉంది. అండ్ ఇలా పంపిస్తున్నప్పుడు స్ట్రాటజిక్గా మనం పాకిస్తాన్ని, చైనాని చెక్లో పెట్టచ్చు. అలానే ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్ వీళ్ళతో కూడా మనం మంచి సంబంధాలు ఏర్పాటు చేసుకోవచ్చు. ఇక్కడితో ఇవాళ కరెంట్ అఫైర్ ఎపిసోడ్ ముగుస్తుంది. మళ్ళీ ఇంకో రోజు ఇంకో కొత్త కరెంట్ అఫైర్ ఎపిసోడ్తో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి అప్టేక్ జాబ్స్. ఇలాంటి ఆసక్తికరమైన వీడియోలు మీరు మళ్ళీ చూడాలి అనుకుంటే మా అప్టేక్ జాబ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ బెల్ బటన్ని ప్రెస్ చేయండి. మీరు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 4 లాంటి పరీక్షలకి సన్నద్ధం అవుతున్నారా? ఇలాంటి సబ్జెక్టులకి సంబంధించిన విషయాలు మీకు ఎక్కడా తెలియట్లేదా? అయితే మీకు వన్ స్టాప్ సొల్యూషన్ మా అప్టేక్ జాబ్స్. ప్లేస్టోర్ నుండి యాప్ని డౌన్లోడ్ చేసి మొబైల్ ఫోన్స్లో ఇన్స్టాల్ చేసుకోండి. కొత్త విషయాల్ని డీటెయిల్గా తెలుసుకోండి. నేను మీ సాయి వివేక్, సైనింగ్ ఆఫ్.